హాయ్ అండి, వెల్కమ్ టు శ్యామ్లీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో జిగురు లేకుండా బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా బెండకాయల్ని బాగా వాష్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ పైన ఇలా బెండకాయలని వేసుకొని బెండకాయలకున్న తేమని ఇలా తుడిచేసుకోవాలి. తేమ తుడిచిన తర్వాత చూడండి, బెండకాయలు ఇలా ఉన్నాయి. వీటిని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న ముక్కలు 1/2 కిలో ఉన్నాయండి. ఈ ముక్కల్ని అన్నీ ఒకే సైజులో కట్ చేసుకున్నాను. 2 కరివేపాకు రెమ్మలు, కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చీల చీలికలు, మీడియం సైజ్ ఆనియన్స్ 2 కట్ చేసి పెట్టుకున్న ముక్కలు, 1 స్పూన్ ఆవాలు జీలకర్ర, ఈ కప్పుతో 1 కప్పు పల్లీలు, 1 కప్పు కాజు, 1 స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1 స్పూన్ కారపొడి, అలాగే 1 టీ స్పూన్ పసుపు, 8 వెల్లుల్లి రెబ్బలు, ఫ్రైకి సరిపడేంత సాల్ట్ని తీసుకోండి. ముందుగా ఫ్యాన్ని బాగా వేడి చేసుకొని కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే బెండకాయలోని ఉన్న జిగురంతా పోతుందండి. ఇలా 2 మినిట్స్ తర్వాత ఈ బెండకాయ ముక్కల్లోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసి మళ్ళీ వేయించుకోవాలి. ఈ బెండకాయ ముక్కల్ని మనం 80% వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఫ్రై అయిపోయాయి. ఇలా ఉండాలి. వీటిని మనం ఒక బౌల్లో తీసుకొని పక్కన ఉంచుకుందాం. వేరొక ఫ్యాన్ తీసుకొని బాగా వేడి చేసి అందులో 2 స్పూన్ ఆయిల్ వేసి పల్లీలను బాగా వేయించుకొని అదే బౌల్లో పక్కన ఉంచుకుందాం. అలాగే కాజును కూడా అదే ఆయిల్లో బాగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే ఫ్యాన్లోనే ఆవాలు జీలకర్ర, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు, కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిని వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా బాగా ఫ్రై అయిపోయాయి. ఇందులోకి 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ కారపొడిని వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయల్ని వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం అన్నీ బెండకాయలకి పట్టేలా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేయించి పెట్టుకున్న పల్లీలు, కాజుని వేసి మరికొద్దిసేపు అలాగే ఫ్రై చేయాలి. అంతేనండి, జిగురు లేకుండా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.